నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. యెహెజ్కేలు 34వ అధ్యాయం 22వ వచనం. కొన్ని గొర్రెలు బలంగా తయారై చలాకీగా ఉంటూ బలహీనంగా నీరసంగా ఉన్న గొర్రెల ఎడల కనికరం చూపకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇది దేవునికి దుఃఖం కలిగించే పాపం. ఈ పరిస్థితి కాపర్ని ఎంతో వేదనకు గురిచేస్తుంది. బలమైన గొర్రెలు ఇతర గొర్రెలను భుజాలతో పక్కకు నెట్టేస్తున్నాయి. రోగగ్రస్తమైన వాటిని కొమ్ములతో త్రోసివేస్తున్నాయి. మన సంఘాల్లో విశ్వాసులమని చెప్పుకుంటున్న వారు ఇలాంటి బాధాకరమైన నేరాలు చేస్తున్నారు. ప్రభువు వీటన్నిటినీ గమనిస్తున్నాడు. ఈ గర్విష్ఠులు నిర్దయులు చేస్తున్న క్రియల పద్దు వ్రాసుకుంటున్నాడు. బలహీనమైన గొర్రెల ఎడల ఆయనకున్న ప్రేమను బట్టి గర్విష్ఠుల మీద బహుగా కోపగిస్తున్నాడు. ఇది చదువుతూ ఉన్నా లేక వింటూ ఉన్నా నువ్వు కూడా బలహీనమైన గొర్రెలా తృణీకరింపబడుతున్నావా? సియోనులో రోదిస్తున్నావా? నీకున్న సున్నితమైన మనస్సాక్షిని బట్టి వెక్కిరింతలు పాలైపోతున్నావా? నీ సొంత కుటుంబస్తులే నీకు విరోధంగా తీర్పు చెబుతున్నారా? తొందరపడి వారిమీద కోపగించి వారితో దెబ్బలాడకు. ముఖ్యంగా వారు నీకు చేసిన దానికి పగ తీర్చుకోవాలని వారిలాగే ప్రవర్తించకు. నీ ప్రభువుకు నీ సమస్యను అప్పగించు. ఆయనే నీ న్యాయాధిపతి. ఆయన చేసే పనుల్లో మనం జోక్యం కలుగుచేసుకోవటం ఎందుకు? మనకంటే బాగా ఆయనే తీర్పు తీర్చి వారికి తగిన శిక్ష విధిస్తాడు. ఆయన తీర్పు తీర్చే సమయమే సరైనది. మనం ఆయనను తొందరపెట్టకూడదు. కఠిన హృదయంతో తోటివారిని అణిచివేసేవారు భయంతో వణకాలి. వారి దుష్ప్రవర్తనకు తగిన శిక్ష విధింపబడనందువలన ప్రస్తుతానికి వారు ఇతరుల ఎడల తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ వారు పలుకుతున్న గర్వపు మాటల్లో ప్రతి దానికి గొప్ప న్యాయాధిపతి ముందు లెక్క అప్పగించుకోవాలి. ఎందుకంటే దేవుడు వాటన్నిటినీ వ్రాసుకుంటున్నాడు. సహనం చూపించు నా ప్రాణమా, సహనం చూపించు. ప్రభువుకు నీ వేదన అంతా తెలుసు. యేసయ్య నీమీద ఎంతో జాలి కలిగి ఉన్నాడు.